सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వరునమోజనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 5:37 తిథి త్రయోదశి రాత్రి 2:59 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 10:26 వరకు. వర్జం ఉదయం 11:41 నుంచి 1:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:23 నుంచి 7:53 వరకు. అమృతకాలం రాత్రి 8:17 నుంచి 9:43 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:10. నేటి విశేషాలు. శని త్రయోదశి. కార్తీక మాసంలో శని త్రయోదశి శివారాధనకు చాలా విశిష్టమైనది. ఇంకా విశేషించి సాయంకాలం ప్రదోషం కూడా ఉంది. అందువలన నువ్వుల నూనెతో శంకరునకు అభిషేకం చేసి ఆ నూనెతో దీపం పెట్టడం, శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునకు పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవడం, ఇవన్నీ కూడా శనిదోష పరిహారకాలు. విశేషించి కార్తీక మాసంలో చేసేటువంటివి చాలా విశిష్టమైన ఫలితాన్ని అందజేస్తూ దోషాలను పూర్తిగా తొలగిస్తాయన్నమాట. ఇంకా విశేషించి ఈరోజు సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో మారేడు దళాలతో పూజ చేయడం, మారేడు చెట్టు నాటడం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం, శనిగ్రహ దోషాలను నివారించుకుంటాం. నేటి ఆణిముత్యాలు. ఎవరి హృదయం పరిపూర్ణ వికాసం పొంది సమత్వం కలిగి ఉంటుందో వారే ధన్యాత్ములు. భగవంతుడు ఎంతో అందంగా అద్భుతంగా సృజించిన జీవితాన్ని నీ అనుమానపుటద్దాలలోంచి చూస్తూ బాధలు కొని తెచ్చుకోకు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. కార్తీక శుద్ధ త్రయోదశి, శని త్రయోదశి. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడికి ప్రీతివంతమైన ఈ కార్తీక మాసంలో శివారాధన చేసినటువంటి వారికి శనిగ్రహ దోషం పట్టి పీడించదు. అంతేకాకుండా శనీశ్వరుడు యొక్క దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయలుపడటానికి ఈ కార్తీక మాసంలో గోసేవ చేస్తూ గోవుకు నువ్వులు బెల్లము కలిపి సమర్పించి నమస్కృతాంజలి ఘటించడమే కాకుండా ఆ యొక్క ముఖ భాగాన మారేడు దళాన్ని ఉంచి కొమ్ముల వద్ద పవిత్రవంతమైనటువంటి నీటిని అలా అర్పణ చేసి వాటిని నెత్తిన చల్లుకొని పసుపు కుంకుమ అమర్చినట్లయితే శనిగ్రహ దోషం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతనంటే గోవు సకల ముక్కోటి దేవతల యొక్క స్వరూపతత్వం. అందుచేత ఆ కొమ్ముల్లోనూ శివుడు విష్ణువు ఉంటారు. ఆ విధంగా నీరు గనక అలా చల్లినట్లయితే అభిషేకం చేసినట్టు లెక్క. దాన్ని నెత్తిన చల్లుకున్నట్లయితే ఆ మారేడు దళాన్ని ముఖాన ఉంచిన నమస్కారం చేసినట్లయితే
శివార్చన చేసినటువంటి సత్ఫలితం కూడా వస్తుంది. అసలు కార్తీక మాసంలో మారేడు దళం చేతిలో పట్టుకున్నా కూడాను శివార్చన చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా హరిహరాత్మకమైనటువంటి అయ్యప్ప దీక్ష తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంటుంది ఈ కార్తీకంలో. ఆ అయ్యప్ప దీక్ష స్వీకరించినటువంటి వారికి ఈ రోజున శనిత్రయోదశి కావడం వల్ల నల్లటి బట్టలు దానంగా సమర్పించి నమస్కృతాంజలి కనుక గడించినట్లయితే శని పట్టినటువంటి దోషం పటాపంచలైపోతుంది సుమా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అంత విశిష్టవంతమైనటువంటి సుదినంగా చెప్పాలి. అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని పట్టి పీడించేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి సూచనలు పాటించినట్లయితే శుభదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పావనంబైన ఆ పాతాళ గంగలో స్నానపానంబుల సలుపరేని చని విభూతి మఠంబుగని విభూతి నలంది నందీ సుదర్శనం బందరేని రోగాల పోగొట్టు రుద్రాక్షమఠమున ఈశ్వరునిను చూడని అంచరేని కాలభైరవుగాంచి ఘనుని సుబ్రహ్మణ్యు బుసనాలకింపంగ పోవరేని వేయిలింగాల ఘట్టంబు వెడ్కజూచి కంటిధారను భక్తితో కాంచరేని యాత్ర చేయుటదేలకో అవనియందు మౌని హృదయేశ శ్రీశైల మల్లికేశ. ఓ శ్రీశైల మల్లికార్జున స్వామి, భక్తులందరూ నిన్ను చూడాలని వచ్చి నీ దర్శనము భ్రమరాంబాదేవి దర్శనము చేసి వెళ్ళిపోవటం కాదయ్యా. వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నెన్నో దేవాలయములు, ఎన్నెన్నో మహిమాన్వితమైన ప్రదేశములను, మూర్తులను చూసేటువంటి అనుగ్రహం నువ్వే కలిగించు. పావనంబైన పాతాళ గంగలో స్నానపానంబులు సలుపరేని పరమ పావనమైనటువంటి స్వచ్ఛమైన జలధారలతో నిండి ఉన్న ఆ పాతాళ గంగలో స్నానం చేసి పానం చెయ్యకపోయినట్లయితే ఆ జలాన్ని ఇంకా ఆ జన్మకి ధన్యత్వం ఏమున్నది. గని విభూతి నలంది నందీ సుదర్శనం వందరేని. అక్కడ విభూతి మఠం ఉన్నది, రుద్రాక్ష మఠం ఉన్నది. వీటిని తెలుసుకుని అక్కడకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దేవతామూర్తుల్ని దర్శించి భక్తితో వారిని సేవించి వస్తేనే తీర్థయాత్ర సంపూర్ణంగా చేసుకున్నట్లవుతుంది. సని విభూతి మఠంబు కని విభూతి నలంది నందీ సుదర్శనం వందరేని. అక్కడ విభూతి మఠంలో నందీశ్వరుణ్ణి దర్శించి విభూతి ధారణం చేయకపోయినట్లయితే ఇంకా తీర్థయాత్రకి ప్రయోజనమే ఉన్నది. రోగాల పోగొట్టు రుద్రాక్ష మఠమున ఈశ్వరునిను చూడని అంచరేని. అక్కడ రుద్రాక్ష మఠం అనేటువంటిది ఉన్నది. అక్కడ పరమేశ్వరుణ్ణి దర్శించినట్లయితే సర్వ రోగములు కూడా పటాపంచలవుతాయి. కాలభైరవుగాంచి ఘనుని సుబ్రహ్మణ్యు బుసన అలకింపబోవరేని. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడాలి. అద్భుతమైనటువంటి పుట్ట ఉన్నది అక్కడ. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో ఆ స్వామిని దర్శించి కాలభైరవుణ్ణి దర్శించాలి. వేయిలింగాల ఘట్టంబు వేట్కచూచి కంటిధారను భక్తితో కాంచరేని. అక్కడ సహస్రలింగ ఘట్టం ఉన్నది. ఆ వేయిలింగాల ఘట్టాన్ని ఆనందంతో చూసి కనుల వెంట ఆనంద బాష్పధారలు కారిపోతూ ఉండగా ఆ పరమేశ్వరుణ్ణి తన్మయత్వంతో ఆరాధించినటువంటి జన్మ ఏమి జన్మ. అక్కడ దాకా వెళ్ళి ఇవన్నీ చేయకపోయినట్లయితే, హృదయాన్ని సమర్పించకపోయినట్లయితే
మనస్సు ఆ స్వామి పట్ల క్షేత్రములలోని ప్రతి ప్రదేశములో ఉండే మహిమాన్వితమైన అంశముల పట్ల లీనం కాకపోయినట్లయితే, ఈ ప్రాపంచిక విషయాలతోనే నింపి ఉంచేటట్లయితే తీర్థయాత్ర యొక్క ప్రయోజనమేమిటి? కంటిధారను భక్తితో గాంచరేని యాత్ర చేయుటదేలకో అవనియందు. ఇలా తీర్థయాత్ర చేయకపోయినట్లయితే, ఈ శ్రీశైలానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ విధంగా దర్శించకపోయినట్లయితే, ఈ చుట్టుపక్కల ఈ క్షేత్రానికి సంబంధించిన దేవతామూర్తుల్ని దర్శించి ఆ మహిమలన్నిటినీ కూడా తెలుసుకుని వాటిల్లో లీనం కాకపోయినట్లయితే ఈ తీర్థయాత్ర చేయటం ఎందుకు, ప్రయోజనం ఏమున్నది అంటూ ఇవన్నీ చూడండి అని సూచిస్తూ భక్తి తత్పరతతో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి శివభక్తిని, శివ మహిమలను ప్రస్తుతిస్తూ ప్రచారం చేస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, భక్తి తత్పరులు శ్రీ ముప్పాళ్ళ గోపాలకృష్ణమూర్తి గారి శ్రీశైల మల్లికేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. వచ్చిన శివుడు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళడం మానేసి ఆవిడ కొడుకు అక్కడ ఆవుల్ని కాస్తున్నాడు. వెళ్ళి ఒరే నాన్న నీకు నేను తెలుసురా అని అడిగాడు. ఏమో నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. నేను నీ మేనమావనరా, నీకు తెలియదులే, నేను దేశాటన వెళ్ళిపోయాను, మీ అమ్మకి స్వయాన తమ్ముణ్ణి నేను. మేనమామకి సంతోషం ఏమిటి, మేనల్లుడిని చూస్తే కదూ, అందుకు నిన్ను చూడాలని పొలానికి వచ్చానరా. మీ అమ్మ ఇవాళ ఎటువంటి కూరలు చేసింది అనుకుంటున్నావు? ఎన్ని పులుసులు చేసింది, ఎన్ని పాయసాలు చేసింది, ఎన్ని పచ్చళ్ళు చేసింది. మేము కడుపు నిండా అన్నం తిని వచ్చాం, ఇంకా కుండల్లో పదార్థాలు ఉన్నాయి, ఇవాళ కూడా తెచ్చుకున్న చల్ది అన్నం తింటానంటావేరా, మేము చూస్తుంటాం ఆవుల్ని, నువ్వు వెళ్ళి అన్నం తిందిరా అన్నారు. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే గబగబా ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ పిల్లవాడు కదా కనపడలేదు ఆవిడికి, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పులుసులు అవి అన్నీ ఉన్నాయి. మామయ్య చెప్పాడు నన్ను తినమన్నాడు కదా అని అరిటాకు వేసుకుని అన్నీ పెట్టుకుని వాడు గబగబా గబగబా తినేస్తున్నాడు. ఏమిటి తలుపు తీసుంది, ఏదో చప్పుడు అవుతోందని ఈ బ్రాహ్మణి గబగబా ఇంట్లోకి వచ్చింది. అయ్యో శివభక్తుల కోసం అని వంట చేసి పెట్టానురా, అది తినేస్తున్నావా అని కోపం వచ్చి గబాలను ఆ పక్కన రాకలుంటే రాకలు తీసి కొడుకు నెత్తి మీద ఇలా అంది. అనేటప్పటికీ తగలరాని చోట మర్మస్థానం మీద తగిలి నోట్లో ఉన్నటువంటి ముద్ద కంఠానికి అడ్డుపడిపోయి ఊపిరందక పిల్లవాడి శరీరం వదిలేశాడు. ఆవిడెంత భక్తురాలంటే శవం ఎదురుగుండా ఉంటే వాళ్ళ అన్నం తినరేమోనని జాగ్రత్తగా ఓ అట్టపెట్టిలో పెట్టి అటక మీద పెట్టి మళ్ళీ గబగబా నెత్తురవి కడిగేసేసి మళ్ళీ వంట చేసేసి అరిటాకులు వేసి కూర్చుంది. శివుడితో పాటు వచ్చినటువంటి ప్రమదగణాల్లో ఉన్న ఒకడు, ఇద్దరు ఏమీ తెలియని వాళ్ళల్లా ఇంటికి వచ్చారు. అమ్మాయి ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేశాం, చాలా ఆకలేసేస్తోందమ్మా, ఏది అన్నం పెట్టు అన్నారు. ఆవిడ గబగబా అరిటాకేసింది, అన్నం వడ్డించింది, కళ్ళంబట్టి నీళ్లు కారుస్తోంది. పెట్టి అయ్యా తినండి అంది. సర్వం పరమేశ్వరార్పణమస్తు, ఈశ్వరుడు మీ రూపంలో వచ్చాడు అనుకుంటున్నాను, తినండి. వాళ్ళన్నారు అమ్మాయి ఏమనుకోకు, నువ్వు విధవరాలివి కదూ, భర్త లేడు, భర్త ఉంటే ఆయన ఔపోసన వెయ్యాలి, ఆయన లేడు, మీ అబ్బాయి ఉంటే పిలమ్మ, అతనితో కలిసి భోజనం చేస్తామన్నారు. ఆవిడ వలవల ఏడ్చంది. ఇప్పుడు కొడుకు సంగతి ఎందుకులే, ముందు మీరు భోజనం చేయండి, నాకు అది తృప్తి అంది. వాళ్ళన్నారు అమ్మాయి ఏమనుకోకు, నీ కొడుకుని పిలు, కలిసి తింటామన్నారు. ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చా రోకలు తీసింది. చచ్చి చెడి వండి పెడితే తినడానికి ఇబ్బంది వచ్చిందా, కొడుకు కావాలా, లేకపోతే తినరా, తింటారా బుర్ర రామకీర్తన పాడించనా అని రోకలి పైకెత్తింది. ఎత్తేటప్పటికి అమ్మ బాబోయ్ కొట్టకమ్మోయ్ అని గబగబగబగబా శివుడు అన్నం తినేశాడు. ఆ శివుడితో వచ్చిన ప్రమదగణాల్లో ఉన్నటువంటి వాడు అన్నం తినేశాడు. తినేసి ఉత్తరాపోసనం బట్టి అమ్మ భోజనం చేశాం కదా, ఇప్పుడు పిలుని కొడుకునన్నారు. ఆవిడంది ఇంకెక్కడి కొడుకయ్యా, గభాల కోపంలో రాకటి పెట్టి ఇలా అన్నాను, వాడికి మర్మస్థానం మీద తగిలి మరణించాడయ్యా అని బావురుమని ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు, బెంగ పెట్టుకోక పిలవమన్నానుగా, పిలొక్కసారి నీ కొడుకుని అన్నారు. ఆవిడ పెద్ద కేకేసి పిలిచింది కొడుకుని. అమ్మా వస్తున్నానమ్మా అని వాడు అట్టపెట్టి మించి అటక మించి దిగాడు.
శివానుగ్రహం. ఆయన తలుచుకుంటే ఏమివ్వలేడు. కిందకి దిగాడు ఆ పిల్లాడు. దిగేటప్పటికి ఆవిడ తెల్లబోయి చూసింది. నందివాహనారూఢుడై పార్వతీ సహితుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆవిడలోంచి ఆవిడ కొడుకులోంచి కూడా జ్యోతులు 2 వెళ్ళి ఆ పరమశివుని యందు ఐక్యమైపోయాయి. ఆ ఘట్టాన్ని శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు శ్లోకంలోకి. ధనుష ముసలేనా, రోగలి పట్టుకుంటే ఓ రోజు ప్రత్యక్షమయ్యా ఓ బ్రాహ్మణికి. నన్ను పట్టుకోమంటావా? కనబడతావా చెప్పు. రోకలు పట్టుకుంటే కనబడ్డావా? నమస్కారాలు పెట్టి అభిషేకాలు చేసి ప్రదక్షిణాలు చేసి పూజలు చేసి ధ్యానం చేసి సమాధిలో కడితే కనబడవా? అందుకని రోకలు పట్టుకోనా? కాబట్టి ధనుష ముసలేన ఆశ్మభిర్వా, రాళ్ళు విసిరితే ఒకప్పుడు ఒకడికి నువ్వు కనపడ్డావు. మామూలు పూజ కాదు, రాళ్ల పూజ. రోజు రాళ్ళు పెట్టి కొడుతుండేవాడు ఒక ఆయన. 63 మంది నాయనార్లని పరమశివ భక్తి తత్పరులైన వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలకి, ద్రవిడ దేశంలో ఏ పెద్ద శివాలయానికి వెళ్ళండి, 63 మంది నాయనార్ల యొక్క విగ్రహాలు ఉంటాయి. కాబట్టి ఆ 63 మంది నాయనార్లలో ఒకడు శాక్య నాయనార్. ఆ శాక్య నాయనార్ ఉన్నటువంటి కాలంలో ఇతరమైనటువంటి విశ్వాసం ఒకటి చాలా విజృంభించి ఉండేది. ఎవరైనా శివుణ్ణి పూజ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కారు. అందుకని ఆయనకేమో మనసులో శివుడంటే భక్తి, పైకి శివుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా ఉంటూ శివ పూజ చేయకుండా ఉండలేడు ఆయన. అందుకని ఏటికి వెళ్ళి స్నానం చేసేవాడు. స్నానం చేసి వస్తూ వస్తూ శివాలయం వంక చూసేవాడు. లోపలికెళ్ళి శివుడికి 2 పువ్వులు వేసి పూజ చెయ్యాలని కోరిక. పూజ చేద్దామంటే వెళ్ళనివ్వరు. వెళ్ళి పూజ చేశాడని తెలిసిందనుకోండి ప్రాణాలకే ప్రమాదం. అందుకని లోపలికి వెళ్ళడం మానేసి కోపం ఉన్న వాళ్ళే రాళ్ళు తీసేవాడు. తీసి మనసులో ఓం నిధనపతయే నమః అనుకుని చేతిలో పెద్ద చామంతి పువ్వు ఒకటి పట్టుకొని శివలింగం మీద వేస్తున్నాను అనుకుని ఆ రాయి తీసి శివాలయం మీద వేసేవాడు. మనసులో ఓం నిధనపతయే నమః అనుకునేవాడు. ఓం నిధనపతాంతికాయ నమః ఇంకో రాయి తీసేవాడు. చేతిలో రాయి, మనసులో మల్లెపూల చెండు పట్టుకుని పరమేశ్వరుడి పాదాల మీద వేస్తున్నాను అనుకుని రాయి గుడి మీద వేస్తుండేవాడు. అలా శివనామాలు చెప్తూ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని మనసులో అనుకుంటుండేవాడు. ఓ రాయి విసురుతుండేవాడు. అలా తృప్తి పడేవాడు. అమ్మయ్యా పోన్లే, నేను మనసుతో చేతిలో రాయి పట్టుకున్నాను కానీ మనసులో పువ్వులు పట్టుకున్నాను అనుకునేవాడు. ఈయన విసిరిన రాళ్ళు కైలాస పర్వతంలో పరమశివుడి పాదాల మీద ఈయన అనుకున్న పువ్వులై పడుతుండేవి. ఒకానొకప్పుడు ఏమైందంటే బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. పడి పెద్ద వరదలు వచ్చేసి అసలు మిట్ట పల్లం తెలియకుండా నీరు కప్పేసింది. అలా కప్పేస్తే ఈ శాక్య నాయనారు ఏం చేశాడంటే ఆ ఏటికి వెళ్ళి స్నానం చేయాలి. ఏరు ఎక్కడుందో తెలిస్తే కదూ. అంత భయంకరమైనటువంటి మేఘాలు, మెరుపుల కాంతిలోనే ఊహ చేస్తూ ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ గుడి దాకా వచ్చాడు. మెరుపులు మెరుస్తూ ఉండగా గుడిని చూశాడు. ఆ మళ్ళీ అలా పూజ చేయకపోతే అతను అన్నం తినడం రోజు అతనికి అది నియమం. అందుకని రాళ్ళు తీద్దామని చెప్పి ఒంగుని వెతికాడు. కానీ అప్పటికే విపరీతంగా నీరు నిండిపోయిన కారణం చేత అతనికి గుండెల దాకా వచ్చేసింది వరద. ఒంగుని రాయి తీయడానికి కుదరట్లేదు, కొట్టుకుపోయేటట్టున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. భగవంతుడికి పూజ చేయకుండా ఎలా? శివాలయం దగ్గర పూజ చెయ్యాలి. అతనికి ఆలయంలో పూజ మీద అంత నమ్మకం. ఆలయంలో పూజ మానసికంగా చేయకపోతే వెళ్ళలేడు. అందుకని గుడి దగ్గరికి వెళ్ళి రాళ్ళు దొరకలేదని తలని కొట్టడం, గుడికేసి ఓం నిధనపతయే నమః అని మనసులో అనుకోవడం, పైకి జాజిపూలు వేస్తున్నాను అనుకోవడం, తల కొట్టడం. అలా కొడుతున్నాడు భక్తి పారవస్యంలో. భగవంతుడి పాదాల మీద పూలు పడుతున్నాయి. అతను చూసుకోవట్లేదు, తలంతా చిట్లిపోయి నెత్తురు కారిపోతోంది. వెంటనే లోపల శివలింగం ఆకారంలో ఉన్న పరమేశ్వరుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి గభాలన శాక్యనాయనారిని కౌగిలించుకుని పైకెత్తి తల తుడిచి గాయం అదృశ్యమైపోయేట్టు చూసి ఇంత పిచ్చి భక్తయా అని కౌగిలించుకున్నాడు. ఆనాడు రాళ్ల పూజ చేసినటువంటి శాక్యనాయనారిని అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యావు. నేను నమస్కారాలు చేస్తే నాకు ప్రత్యక్షం అవ్వట్లేదు. ఈ 3 అక్కడి నుంచి తీసుకొచ్చారు శంకరాచార్యులు వారు. ధనుష అర్జునుడు, ముసలేన ముష్ణ బ్రాహ్మణి,
ఆశ్మభిర్వా శాక్యనాయనార్, ఈ ముగ్గురు 3 చేస్తే ప్రత్యక్షం అయ్యావు. నేను నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిధ్యాన సమాధిభిర్నతుష్ట, నమస్కారం చేసినా, స్తోత్రం చేసినా, పూజ చేసినా, లేదు ధ్యానం చేసినా నువ్వు నాకు కనపట్టలేదు. కాబట్టి ఈశ్వరా ఏం చేయమంటావు? వదతే ప్రీతికరం, ఆ 3టికి ప్రత్యక్షం అయ్యావుగా, చెప్పు. ఒకవేళ నీకు ఇష్టమా? తథా కరోమి, అవే ఇష్టం అంటే చెప్పు. ఓ ధనస్సు అట్టుకొస్తాను కొడతాను, ఓ రాకలు అట్టుకొస్తాను కొడతాను, 4 రాళ్ళు అట్టుకొస్తాను కొడతాను, కనపడు. అది శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి వేసిన ప్రశ్న. శంకరులంతటి మహాపురుషులు, జగద్గురువులు ఆ శ్లోకంలో ఆ ప్రశ్న వేశారు అంటే దాని అర్థాన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. శ్లోకం కింద నుంచి పైకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ధనుషాముషలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి వెళ్ళారనుకోండి, భక్తి అనేటటువంటిది గుండెల నిండా ఉండాలి తప్ప అందరూ భక్తి ఉన్నవాళ్ళు ఒకేలా ఈశ్వరుణ్ణి పూజించడం అన్నది సాధ్యం కాదు. వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ గుండెల నిండా భగవానుడంటే విశేషమైనటువంటి భక్తి ఉంది. భగవంతుడు ఏం చూస్తాడంటే ఆ భక్తిని చూస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రద్యుమ్నాయ నమః. ఈ భూమికి క్రింద ఒక్కొక్కటి 10,000 యోజనాల తేడాతో అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము అనే 7 లోకాలు భూమి లోపలి లోకాలుగా ఉన్నాయి. వాటిని ఈశ్వరుడు సృష్టించాడు. వీటి పొడవు వెడల్పులు 10,000 యోజనాలు చొప్పున ఉంది. స్వర్గంలాగా ఉన్న ఈ బిలాలలో స్వర్గలోకంలో కంటే ఎక్కువగా ఇంద్రియ భోగాలు, ఐశ్వర్యము, ఆనందము, ప్రభావము, సంపదలు ఉన్నాయి. నీటితో సమృద్ధిగా ఉంటే భవనాలలో దితి, ధను, కద్రు వంశాలకు చెందిన రాక్షసులు నివసిస్తూ ఉంటారు. ఉద్యానవనాలతోనూ క్రీడా స్థానాల్లోనూ విహార స్థలాల్లోనూ విహరిస్తూ ఉంటారు. తమ భార్య పిల్లలతోనూ బంధుమిత్రులతోనూ అనుచరులతోనూ కలిసి ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండే గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మాయతో కూడిన క్రీడలతో వినోదించే వారి ఇష్టాలను లోకపాలకులు కూడా అడ్డుకోలేరు. ఓ పరీక్షిత్ రాజా, ఈ లోకాలలో మాయావి అయిన మయుడి చేత నగరాలు నిర్మించబడ్డాయి. వాటిలో రంగురంగుల భవనాలు, ప్రాకారాలు, గోపురాలు, సభా మంటపాలు, గుడులు, కూడళ్లు, విశ్రాంతి గృహాలు మొదలైనవి ఉన్నాయి. రాతి కట్టడపు నేలలు, ఆ లోకాల ప్రభువుల గొప్ప గృహాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ నగరాలకు ఈ కట్టడలే అలంకారాలు. మయుడు ఈ కట్టడాలను అనేక శ్రేష్టమైన మణులలో ముఖ్యమైన వాటితో తాపడం చేసి నిర్మించాడు. ఆ రాతి కట్టడపు నేలల యందు నాగులు, అసురులు, జంటలు, పావురాలు, చిలుకలు, మైనాలు సందు లేకుండా అన్ని చోట్ల నిండి ఉంటాయి. ఉద్యానవనాలతోనూ చెట్లు అందమైన చిగుళ్లతోనూ పువ్వులు పళ్ళ గుత్తలతో వంగిన అందమైన కొమ్మలతోనూ తమను అల్లుకుపోయిన తలలతోనూ మనస్సుకు, ఇంద్రియాలకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. అక్కడ స్వచ్ఛమైన నీటి సరస్సులలో పలు రకాల పక్షుల జంటలు శోభిస్తూ ఉంటాయి. ఆ సరస్సులలో వట్టివేరు, నాచు, కలవ, సౌగంధికము, నల్ల కలువ, ఎర్రతామల మొదలైనవి గుంపులుగా పెరిగి ఉంటాయి. చేపల గుంపులు పైకి ఎగురుతూ నీటిని
కల్లోలం చేస్తున్నప్పుడు అక్కడ గల నీటి మొక్కలు గుంపులో నివాసం ఏర్పాటు చేసుకున్న పక్షులు అడ్డు ఆపు లేకుండా విహరిస్తున్నప్పుడు అవి పలు విధాలైన మధురమైన కూతలు వస్తున్నప్పుడు ఆ ఒకదానితో ఒకటి కలిసిన ధ్వని చూసే వారి ఇంద్రియాలకు ఉత్సాహంలాగా ఉంటుంది. ఈ విధంగా ఆ ఉద్యాన వనాలు స్వర్గలోక శోభనే తలదన్నేటట్లుగా ఉంటాయి. అక్కడ సూర్యచంద్రులు లేకపోవటం వల్ల రాత్రింబగళ్ళు మొదలైన కాల విభాగం కానీ దానివల్ల కలిగే భయం కానీ ఉండదు. అక్కడ గొప్ప పెద్ద పెద్ద నాగులు పడగల ఎందుగల మణులే చీకటినంతటినీ పారద్రోలుతూ ఉంటాయి. ఈ లోకాలలో నివసించేవారు దివ్య ఔషధులు, రసములు, రసాయనములు, ఆహారాన్ని పానీయాన్ని సేవిస్తూ పవిత్రమైన జలాలలో స్నానం చేయటం వల్ల వారికి మానసిక చింతలు కానీ వ్యాధులు కానీ ఉండవు. వయస్సు మీద పడి ముసలితనం వల్ల శరీరం ముడతలు పడటం, జుట్టు తెల్లబడటం అనే స్థితి వీరికి ఉండదు. దేహం వాలిపోవటం, చెడు వాసన కలిగి ఉండటం, చెమట పట్టడం, బడలికగా ఉండటం, నిరుత్సాహం కలగటం అనే పెద్ద వయస్సులో కలిగే లక్షణాలు వీరికి కలగవు. పుణ్యపురుషులకు భగవంతుడి తేజస్సు అయినటువంటి సుదర్శన చక్రం ఒకటి మాత్రమే మృత్యువును కలిగిస్తుంది తప్పితే వేరే ఏది కూడా వారికి మృత్యువును కలిగించదు. ఈ లోకంలోకి చక్రం ప్రవేశించగానే గర్భిణులైనటువంటి అసుర స్త్రీలకు గర్భస్రావాలు కానీ గర్భపాతాలు కానీ జరిగిపోతాయి. అతలంలో మయుడి పుత్రుడైన బలాసురుడు ఉన్నాడు. లోకంలోని మాయలలో 96 మాయలను అతడే సృష్టించాడు. ఒకసారి అతడు ఆవులించిన సమయంలో యథేచ్ఛంగా సంచరించే స్వేరేణులు, అధిక కామం గల కామినులు, చంచలమైన మనస్సు గల పుంశ్చలులు అనేటువంటి 3 స్త్రీగణాలు ఆవిర్భవించారు. వారు ఆ బిలలోకంలోని పురుషులను హాటకము అనే రసాన్ని త్రావించి సంతోషంగా గడపటానికి సమర్థులను చేస్తారు. తమ విలాసాలు చూపుతూ అనురాగంతో ఆ పురుషుడితో ఆనందంగా గడుపుతూ అతన్ని సంతోషించేటట్లు చేస్తారు. ఆ హాటక రసాన్ని త్రాగినవాడు నేనే ప్రభువును, నేనే సిద్ధుడిని అని గొప్పలు పలుకుతూ ఉంటారు. గర్వంతో కన్నుమిన్ను కాకోకుండా ప్రవర్తిస్తూ తనకు 10,000 గొప్ప ఏనుగుల బలం ఉంది అనేటువంటి అభిమానంతో విర్రవీగుతూ ఉంటారు. అతల లోకం కంటే క్రింద ఉన్న వితల లోకంలో పాపాలను పోగొట్టే హాటకేశ్వరుడిని శివదేవుణ్ణి ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అక్కడ బ్రహ్మదేవుని సృష్టిని వృద్ధి చేయటం కోసమే ఆయన పార్వతీదేవితోనూ తన అనుచరులతోనూ కలిసి అక్కడ ఉన్నాడు. అక్కడ శివపార్వతుల తేజస్సుతో హాటకి అనే గొప్ప నది ప్రవహిస్తూ ఉంటుంది. వాయువుతో బాగా వెలిగే అగ్ని ఆ నీటిని త్రాగి ఉమ్మగా అదే హాటకమనే బంగారు కూడా అయిందని చెప్తారు. త్రాగి ఉమ్మేసింది, అది బంగారైంది. రాక్షస రాజులు అంతఃపురాలలో గల పురుషులు స్త్రీలతో కలిసి ఆ బంగారు ఆభరణాలను ధరిస్తూ ఉంటారు. వితల లోకం క్రింద సుతల లోకం ఉంది. అక్కడ విరోచన నుండి పుత్రుడు గొప్పవాడైనటువంటి బలిచక్రవర్తి ఉన్నాడు. భగవంతుడు ఇంద్రుడికి సంతోషం కలిగించాలని అదితిమాత కడుపున జన్మించి వామనుడి రూపంలో ముల్లోకాలను బలిచక్రవర్తి నుండి లాక్కున్నాడు. బలిని అనుగ్రహించి సుతలానికి పంపాడు. ఇంద్రుడు మొదలైన వారికి కూడా లేని సంపద బలి దగ్గర ఉంది. ఆయన స్వధర్మాన్ని ఆచరిస్తూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఇంద్రుడు మొదలైన వారి వల్ల ఏ భయమూ లేదు.
సకల ప్రాణుల యందు వాసుదేవుడే జీవుడే ఉన్నాడు. ఆప్తుడై ఆత్మరూపుడై ఉన్నాడు. ఆ పవిత్రమూర్తి దానాన్ని గ్రహించడానికి రాగా బలి చక్రవర్తి శ్రద్ధతో ఆయనకు గొప్పగా ఆదరించాడు. ముందు చూస్తాం ఏమవుతుందో. పురుషోత్తమాయ నమః.